బీసీల కులగణన చేయాలనేటువంటి డిమాండ్తో 10వ తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర భారీ సభ ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు బీసీలంతా కూడా. సో బీసీలను అణగదొక్కితే మాడి మసైపోతారు అని అంటున్నటువంటి బీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి ఉన్నారు. మాట్లాడదాం ప్రస్తుతం. నిజంగా శ్రీనివాస్ గౌడ్ గారు, నిజంగా బీసీలే ఓట్లేస్తారు, బీసీలే అధికారం చేపడతారు. నిజంగా మొన్న చెప్పినటువంటి సిచ్యువేషన్లో కూడా రాహుల్ గాంధీ చెప్పారు బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి, రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు బీసీ కులగణన జరగట్లేదు అనుకుంటారు? ఏం చెబుతారు అంటే జనాభా, అత్యధిక జనాభా, వీళ్ళు ఓట్లేస్తే మేము గవర్నమెంట్ నడిచినాయి, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా వీళ్ళ ఓట్లతోనే అయినాం. ఇంత జనాభా ఉంది, మరి వీళ్ళ ఓట్లతోనే మేము ప్రధానమంత్రి అయినాము, ముఖ్యమంత్రులం అయినాము. మరి వీళ్ళ పరిస్థితి కులగణన చేస్తే మొత్తం తెలిసిపోతుంది, బండారం బయటపడుతుంది. ఎంత సంఖ్య ఉంది, వాళ్ళ సంఖ్య ఉంది, ఎవరి సంఖ్య ఏందని బయటపడుతుంది. ఇన్ని సంవత్సరాలు ఇలా మోసం చేసినాం కదా అని చెప్పేటువంటి భయం, ఆ భయంతో కులగణన చేయట్లేదు. కులగణన తర్వాత వాటా అడుగుతారు. మరి ఎమ్మెల్యేలు రేపు అన్ని రకాలుగా వాటా ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళని అక్కడనే పెట్టాలి. వెనకటికి ఊర్లకు బస్సు రావద్దు, పేపర్ రావద్దు, స్కూల్ ఉండొద్దని ఉండేది. అంటే చదువు రావద్దు, తెలియవద్దని చెప్పి. ఇంకా పూలే గారు ఉన్నప్పుడు వెనకటి రోజులు ఏంటంటే మహిళా చదువుతుంటే కూడా మహిళల చెవిలో సీజన్ కాసిపోసారన్నమాట. మహిళలు చదువుకోవద్దు, చదువుకుంటే మళ్ళీ నేర్పుతారని చెప్పేసి, తెలివి ఉండకుండా ఉండాలని, కనుక అజ్ఞానంలో ఉండాలని వాళ్ళు కులగణన చేస్తే బండారం బయటపడుతుందని. ఓట్ల గురించి మాత్రం కావాలి. ఓట్లప్పుడు మాత్రం ఓట్లు వేస్తేనే, వీళ్ళు వేస్తేనే కదా గెలిచేది. వీళ్ళ ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే అయ్యేది, ఎంపీ అయ్యేది రాజ్యంలో ఎవరైనా. కానీ మీ ఓట్లు అవసరం లేదని ఒక్కరిని ఎలక్షన్ ఇవ్వమని చెప్పండి, ఒక్కడనే గెలుస్తాడా ఈ దేశంలో? ఒక సర్పంచ్ కానీ గెలుస్తాడా? మీ బీసీల ఓట్లు అవసరం లేదు, మేము గెలుచుకుంటామని చెప్పమని. ఓట్లప్పుడేమో కావాలా, వచ్చిన తర్వాతనేమో అణచివేతలని చూస్తూ ఉన్నాం. అణచివేతలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఎవరైతే మంచి సపోర్ట్ చేస్తారో ఆ పార్టీకి, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేశారు? ఇవన్నీ రిజర్వేషన్ ఇస్తాము, 24,000 మందికి మీకు కొత్తగా నాయకత్వం వస్తుంది, 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాము, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తాము, అనేక రకాల హామీలు ఇచ్చినందుకు అరే ఈ పార్టీ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా ఉంటుందని మీకు ఇచ్చారు. మీరు అమలు చేయండి, మళ్ళీ ఇస్తారు. కానీ అమలు చేయకుండా, అసలు కులగణనే చేయకుండా, నువ్వు కులగణనే చేయకుండా అమలు ఎట్లయితుంది? కనుక కులగణనే చేయకుండా మీరు కలాపం చేస్తారంటే ఎట్టి పరిస్థితులలో రేపు జరగబోయే ఎలక్షన్లో ఈ జాతి మీ వెంబడి నిలబడదు. జరిగినటువంటి మీటింగ్లో జానారెడ్డి బీసీల అంశాన్ని పక్కన పెట్టండి, దాన్ని సైడ్ ట్రాక్ చేసేద్దాం అనేటువంటి మాట్లాడారు అనేటువంటిది పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ నాయకులే ఎందుకు పక్కన పెట్టాలనుకుంటున్నారు? వీళ్ళు నిజంగానే జస్ట్ రాజకీయ లబ్ధి కోసం మనం చెప్పి గద్దెనెక్కారనుకుంటున్నా, ఏం చేయబోతున్నారు? ఇంకోటి శ్రీనివాస్ గౌడ్ ఇందాక బీసీల జోలికి వస్తే బీసీలను అనగదొక్కితే మాడి మసైపోతారు అనేటువంటి శ్రీనివాస్ గౌడ్ ఇందాక మాట్లాడారు. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? ఆ పరిస్థితి ఉంటుందా? ఎట్లా ఉంటుంది? 100కు 100% ఉంటుంది. మొన్నటి వరకు ఈ బీసీ ఉద్యమం అనేది ఎక్కువ రాలేదు. ఎందుకంటే బీసీ ఉద్యమానికన్నా అతి ముఖ్యమైనది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ అన్ని వర్గాలు, ఒక బీసీలే కాదు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, ఓసీలు అందరూ కూడా నష్టపోయినారు. తెలంగాణ వస్తే అందరం బాగుపడతామనేది అందరి గురించి ఈ బీసీలు త్యాగం చేసి ఈ ఉద్యమాన్ని పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని భుజం మీద వేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపిందే 90% బీసీ నాయకులే టోటల్గా కూడా. మరి ఈరోజు అది అయిపోయింది. చిన్న రాష్ట్రాల్లోనే ఈ వర్గాలకు లాభం జరుగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆర్టికల్ 3 ప్రకారం తెచ్చుకున్నాం. మరి ఈరోజు రాష్ట్రం వచ్చినాక ఇది అమలు కాకపోతే తెలంగాణ ఉద్యమ తరహా ఇది ఉద్యమం అనేది ఉంటుంది. అందుకే ఈ వర్గాల వాళ్ళకి మేము చెప్తా ఉన్నాం, త్యాగాలకు సిద్ధంగా అండి. అది ఏ త్యాగమైనా సరే ప్రాణ త్యాగం కన్నా సిద్ధమై ఈ ఉద్యమాన్ని నడిపించుకోవాలి, కాపాడుకోవాలి. ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ రకంగా బతుకుతారు? ఒక వేస్తే బిచ్చం అడుక్కునే బతుకు కావద్దు. మన నుంచి మనం పిచ్చేస్తే వాళ్ళు బతికిండ్రు, మనకు కూడా హక్కు ఉండాలి. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ అడిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ గారు చెప్పారు, మొన్న మల్లన్న గారు చెప్పిండ్రు, నేనే సాక్ష్యము, నా ముందర బీసీ అంశాన్ని పక్కన పెట్టమని జాన్ రెడ్డి గారు అన్నారు. నేను అవసరం అనుకుంటే వదిలిపెట్టుకుంటాను. అటువంటి వాళ్ళు చాలామంది వస్తారు, చాలామంది బయటకు వస్తారు. ఎవరైతే వ్యతిరేకిస్తే సహకరిస్తే ఉంటారు, ఏ పార్టీలైనా సరే.
కనుక ఇన్ని రోజులు మభ్యపెట్టిరు. తెలంగాణ ఉద్యమం ఉన్నందుకు దాన్ని మేము కూడా ఆ రోజు కడుపులో మంట ఉన్నా కానీ ఈ ఉద్యమాన్ని భుజం మీద వేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లోపల చేయాలి, సెప్టెంబర్ ఎండింగ్ లోపలనే ఫస్ట్ వీక్లో లేకుంటే ఆ టైంలో చేయాలనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అప్పటిలోగా చేయకపోతే ఒకవేళ ఎట్లా ఉంటుంది కార్యాచరణ బీసీలు? ఖచ్చితంగా చేయకపోతే చేయని పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించొద్దని వాళ్ళ ఎమ్మెల్సీలు బయటకు వస్తారు, ఎమ్మెల్యేలు బయటకు వస్తారు, మంత్రులు బయటికి రావాలా, ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేపియాలా. చేపిస్తే వాళ్ళు మళ్ళీ అధికారంలో ఉంటారు, స్థానిక సంస్థలు వాళ్ళకు కూడా మెజార్టీ ఇస్తారు. ఒకవేళ చేయకపోతే 100% అదే పార్టీని టార్గెట్ చేసి అదే పార్టీ నాయకులు ముందుంటారు. అందరం ఈ నాయకులు పార్టీలకు అతీతంగా మోసం చేసిన వాళ్ళ భర్త ఖచ్చితంగా పడతారు. రైట్. మొత్తానికి ఉన్నటువంటి బీసీలే గద్దెనెక్కిస్తారు. ఎవరైనా అధికారంలో ఉన్న బీసీలే ఓట్లేస్తారు. సో బీసీలు కనుక బీసీలకు సంబంధించినటువంటి కులగణన జరిగి కరెక్ట్గా రిజర్వేషన్ అమలు చేయకపోతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో కావచ్చు ఏ రకంగా అయినా వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోకపోతే తెలంగాణ ఉద్యమం ఏదైతే పెద్ద ఎత్తున చేశారో దాని స్థాయిలో బీసీల ఉద్యమం తెలంగాణలో రాబోతుంది అనేటువంటిది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు. విడజల్లి శివతో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.